హలో ఎవ్రీవన్. సో నేను రీసెంట్గా వెళ్ళాను శ్రీశైలానికి. సో పాదయాత్ర ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాము అంటే నాగులూటి అనే ఒక ప్లేస్లో నుంచి స్టార్ట్ చేస్తాము. ఇక్కడైతే ఫస్ట్ మీకు ఇక్కడ ఆంజనేయ స్వామి ఉంటుంది, దర్గా ఉంటుంది. ఆంజనేయ స్వామి టెంపుల్లో అందరూ మొక్కునేసి ఇక్కడ నుంచి పాదయాత్ర స్టార్ట్ చేస్తారు. ఇది నాగులూటి స్టెప్స్ దగ్గర ఉంటుందండి. ఇక్కడ మేము బ్రేక్ఫాస్ట్ తిన్నాము. బ్రేక్ఫాస్ట్ ఎందుకంటే కొంచెం ఎనర్జీ రావాలి కదా, నాగులూటి స్టెప్స్ ఎక్కాలి అంటే అంత ఈజీ అయితే కాదండి. నాకు ది హోల్ శ్రీశైలం ట్రెక్లో నాకు కొంచెం కష్టం అనిపించింది ఉత్త నాగులూటి అండి. నాకు భీమన్ కొలువు దగ్గర కొంచెం డిఫికల్ట్ అనిపించింది, కానీ నాకు మోర్ కష్టం అనిపించింది ఇక్కడ. ఎందుకంటే మనం ఇక్కడే ఫుడ్ తినేసి ఎక్కుతాం కాబట్టి. నేను మా విలేజ్ వాళ్ళందరము మేము యూజువల్లీ ఎవ్రీ ఇయర్ వెళ్తాము. సో ఈ ఇయర్ మేము ఆల్మోస్ట్ ఒక 50 మంది వెళ్ళాము. సో ఈ నాగలుటి నుంచి ఇంకా తర్వాత అది ఒక 30-40 మినిట్స్ ట్రెక్ ఉంటుంది. దాని తర్వాత మొత్తం ఇది శిఖరం అండి. నాగులూటి అయిపోయింది అంటేను నీకు ఈ శిఖరం వస్తుంది. ఈ శిఖరం దగ్గర ఇట్లా స్టెప్స్ వస్తుంది. తర్వాత అంత మీద డే మొత్తం మీకు ప్లెయిన్ రోడ్డు. సో ఎక్కడ డిఫికల్ట్ ఉండదు. కానీ ఈ స్వచ్ఛ గాలి, స్వచ్ఛ నీరు ఇంకెక్కడ దొరకదండి. నాగులూటి తర్వాత వచ్చే రోడ్డు మీకు చూపించాలి అని చెప్పేసి ఇంకా అదొక్కటి డిఫికల్ట్ అండి. తర్వాత మేము లంచ్కి ఇక్కడ ఆపుకున్నాము. సో అందరము ఫుడ్ గిడ్డు అన్నీ తెచ్చుకోవాలి కదా, మార్నింగ్ లంచ్ నైట్ డిన్నర్కి మేము ముందే ప్యాక్ చేసుకొని వచ్చేసాము. సో ఇక్కడ కోతులు ఉన్నాయి అని చెప్పేసి మా వాళ్ళు కొంచెం జాగ్రత్తగా తినము అంటే జాగ్రత్తగా తిన్నాము. సరే అని మీకు ఇదంతా చూపిస్తున్నానండి. అంటే లంచ్ తర్వాత మేము ప్రశాంతంగా తినేసి ఇంకా స్టార్ట్ చేసేసాము వాకింగ్. ఇది మేము పెచ్చరుకి వెళ్ళేటప్పుడు మాకు ఆటో కనిపించింది. సర్ప్రైజింగ్లీ అది పెచ్చరులో ఉన్న వాళ్ళది అనుకుంటా. ఇంకా స్టార్ట్ అయిపోయాము. ఈ పెచ్చరు నుంచి ఇంకా వెళ్ళేటప్పుడు ఒక గుబ్బురు వస్తుందండి. ఈ గుబ్బురు చెట్టు కానీ వచ్చింది అంటే ఇట్లా ఇది పెచ్చరు దగ్గరకు వచ్చింది అనేది మీకు ఒక పాయింట్ అండి. ఇది మొత్తం ఫారెస్ట్లో ఇది ఒక్కటే ఉంటుంది ఇట్లా గుబురుగా. సో ఇది వచ్చింది అంటే మనం పెచ్చరు దగ్గరకు వచ్చినట్లు. ఇంకా ఈవినింగ్ ఆల్మోస్ట్ 5-5:30, ఎందుకంటే ఇది వింటర్ కాబట్టి 5:30కే చీకటి అయిపోతా ఉంది. ఇంకా చీకటి అయిపోతే ఇది అడవి కదండి, మిట్ట మధ్యాహ్నం. ఇది పెచ్చెరువు అని ఎందుకంటారంటే ఇది చెరువు అండి. అక్కడ నేను చూపించాను కదా, ఆ చెరువు ఉండడం వల్ల దీన్ని పెచ్చెరువు అని పిలుస్తారంట. సో అదిగోండి. తర్వాత నైట్ ఇట్లా చలిమంట కాయించుకున్నాము పెచ్చెరువులో. ఇది బంగ్లా, పోలీస్ బంగ్లా దగ్గర పడుకున్నాము. తర్వాత మార్నింగ్ మేము అందరం రైస్ తెచ్చుకుంటాము. అందరికీ తగినంత రైస్ తెచ్చుకొని ఇట్లా వండుకుంటాము. మార్నింగ్ వండుకొని మళ్ళీ తర్వాత అక్కడే కొంచెం ఫుడ్ తినేసి మళ్ళీ మేము వాకింగ్ స్టార్ట్ చేస్తాము. ఏదైనా కారం పొడి కానీ లేకపోతే పొటాటో ఫ్రై లేకపోతే ఏదో ఒక ఫ్రై లెక్క తెచ్చుకొని మళ్ళీ మెట్లు స్టార్ట్ అయిపోతుందండి. ఇప్పుడు మేము మళ్ళీ కొండ స్టార్ట్ అయిపోతాము. ఇక్కడ ఎవరికైనా ఇట్లా పిల్లలు పుట్టలేదు అలాంటి వాళ్ళకి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఇక్కడ అంతా బట్టలు కడతారండి. ఎవరైనా ముక్కున్నారు ఇట్లా మేము పిల్లలు పుడితే కొండ ఎక్కుతాము అన్న వాళ్ళకి ఇట్లా ఇట్లా ముక్కి ఇట్లా ఉయ్యాల్లో అట్లా కట్టారు కదా, అట్లా కట్టి వెళ్తారనమాట. ఇప్పుడు ఇదంతా మీకు పెద్ద డిఫికల్ట్ ఏమి ఉండదండి. సో ఇదంతా ఇట్లా రాళ్ళు రప్పల్లా కనిపిస్తుంది, కానీ అంత డిఫికల్ట్ ఏమి ఉండదు. చాలా స్మూత్గానే ఉంటుంది. సో వెళ్తూ ఉండొచ్చు, మనకి ఇబ్బందికరంగా ఎక్కడ ఏమీ ఉండదు. డీప్ డెన్స్ ఫారెస్ట్. ఇంకా మా వాళ్ళందరము మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తాము ఎవ్రీ ఇయర్. లాస్ట్ ఇయర్ వెళ్ళాను, మళ్ళీ ఈ ఇయర్ వెళ్ళాను. నేను ఏం మొక్కున్నానంటే నాకు కాళ్ళు చేతులు బాగున్నంత వరకు, నేను ఇండియాలో ఉన్నంత వరకు ఎవ్రీ ఇయర్ నేను వస్తాను అనేది నేను మొక్కున్నాను. యూజువలీ జనాలు అంటే మా అమ్మ వాళ్ళందరూ చెప్తారు ఏదైనా స్ట్రాంగ్ కోరుకొని వెళ్ళు అని. తర్వాత ఇక్కడ సీతమ్మ బావి అని చెప్పేసి మీరు వెళ్ళేటప్పుడు భీమన్ కొలువుకి వెళ్ళేటప్పుడు ఇక్కడ సీతమ్మ బావి వస్తుందండి. ఇట్లా నీళ్ళు ఎవరికైనా వాటర్, డ్రింకింగ్ వాటర్ ఏదైనా కావాలి అంటే ఈ సీతమ్మ బావి దగ్గరికి వెళ్ళి తాగుతారండి ఆ వాటర్ని. నేనైతే తాగలేదు. నేను భీమన్ కొలువు దగ్గర వాటర్ ఫ్లో ఉంటుంది కదా, నేను అక్కడ తీసుకున్నాను. నేను ఇక్కడ మా వాళ్ళందరూ కొంచెం దాహం కావాలి అంటే ఇక్కడ కొంచెం ఇట్లా తాగారు. సో ఇది భీమన్ కొలువు ఇంకా దగ్గరకు వచ్చిందండి. భీమన్ కొలువు కొంచెం ట్రిక్కీ, ఎక్కడము దిగడము కొంచెం ట్రిక్కీ అండి. నాగున్ కొలువు కన్నా నాకు ఇది కొంచెం ట్రిక్కీ. అదిగో చూసారా, ఇట్లా మీరు కిందికి దిగాల అంటే మెట్లు గిట్లు ఉండవు కదా, ఇట్లా స్లాంట్ ఉంటుంది. సో ఇది దిగేసి ఇది భీమన్ కొలువు అండి. ఇక్కడ స్నానాలు చేసే వాళ్ళు స్నానాలు చేస్తారు. ఇక్కడ వాటర్ నీకు చెరువు లెక్క ఉంటుంది, అంటే చెరువు కాదు, చిన్న పాండ్ లెక్క ఉంటుంది. అదిగోండి ఇట్లా ఇక్కడ స్నానం చేసే వాళ్ళు స్నానం చేస్తారు. నేనైతే ఏం చేయలేదు. నేను ఇట్లా పాటలు పెట్టేసుకొని హ్యాపీగా పడుకున్నా. ఇది భీముడు అండి. సో భీముడిది అక్కడ ఒక స్టాచ్యూ ఉంటుంది, అక్కడ మొక్కొని ఇంకా మళ్ళీ అక్కడ తినేవాళ్ళు తినేసి లంచ్కి వచ్చేస్తాము. ఇప్పుడు భీమన్ కొలువు నుంచి ఎక్కేది కొంచెం ట్రిక్కీ అండి.
అది కొంచెం కష్టంగా ఉంటది. తర్వాత మేము రీచ్ అయ్యాము. ఇట్లా పెద్దది ఒక చింతపండు చెట్టు వస్తది. ఆ చెట్టు వచ్చింది అంటే యూ రీచ్డ్ ఇంక శ్రీశైలం టాప్ రీచ్ అయ్యామని. సో, ఇది నెక్స్ట్ డే అంటే నిన్న స్టార్ట్ చేసాము. నెక్స్ట్ డే నైట్ కల్లా మేము రీచ్ అయిపోయామండి. సో, మీకు ఇది వచ్చింది అనంటే ఈ స్పాట్ వచ్చిందంటే యూ ఆర్ డన్. ఇంక కొండ అయిపోయింది. ఇంక తర్వాత అంతా జస్ట్ స్లాంట్ రోడ్ ఉంటుంది. సో, ఆ ఎనకల నుంచి వస్తే మనం ఫస్ట్ ఈ టెంపుల్‌లో ఒక టెంపుల్ వస్తదండి. ఈ టెంపుల్‌లో దిగేసి ఇక్కడ దర్శన్స్ చేసుకునే వాళ్ళు దర్శన్స్ చేసుకొని మళ్ళీ జస్ట్ మనం నడకపోతా ఉంటాము. ఇంకా చూసారా? నెక్స్ట్ మనకి ఇంకా శ్రీశైలం రూట్ ఎన్ రూట్ టు అవర్ టెంపుల్. ఇంకా టెంపుల్‌కి రీచ్ అయిపోయామండి. నైట్ 8, 9 కల్లా టెంపుల్ రీచ్ అయిపోయాము. సో, ద టెంపుల్ ఈజ్ హియర్. ఇంకా ధూళి దర్శనం చేసేసుకున్నామండి. ధూళి దర్శనం చేసేసుకొని ఇంకా హ్యాపీగా అన్నీ అయిపోయి ఇంకా వచ్చేసామండి. సో, ఐ హోప్ యూ ఆల్ లైక్డ్ మై వీడియో అండ్ మీకు ఇన్ఫర్మేషన్ అంతా బాగానే చెప్పాను అని అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏమన్నా వేరే ఇన్ఫర్మేషన్స్ కావాలి ఎలా ఏంటి అనేది ఇఫ్ యూ నీడ్ మోర్ ఇన్ఫర్మేషన్ జస్ట్ నాకు కింద పింగ్ చేయండి. ఐఎమ్ హ్యాపీ టు హెల్ప్ యూ అండ్ థ్యాంక్ యూ. ప్లీజ్ సపోర్ట్. థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్.